వెల్కమ్ అండి. ఈ వీడియోలో మీకు చాలామంది ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించినటువంటి వాళ్ళు, అంటే గత సంవత్సరం నుండి కానీ ఆ విధంగా ప్రిపరేషన్ ప్రారంభించినటువంటి అభ్యర్థులు చాలామంది రకరకాల డౌట్స్ని వాళ్ళు వ్యక్తం చేయడం జరుగుతుంది. వాటన్నింటికి క్లారిఫై ఇచ్చేటువంటి విధంగా ఈ వీడియోలో మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ముందుగా ఈ బుక్ రాసినటువంటి ఫ్యాకల్టీని సార్ పేరు ఏడివి రమణరాజు సార్ అండి. వీరు గత 30 సంవత్సరాలుగా జాగ్రఫీ ఫ్యాకల్టీగా ఉన్నారు. చాలా సంవత్సరాల వరకు ఆర్సిరెడ్డి ఇన్స్టిట్యూట్లో వీరు ఫ్యాకల్టీగా పనిచేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఏపీఎస్సి నిర్వహించినటువంటి అనేక పోటీ పరీక్షలలో జాగ్రఫీ విభాగం నుండి అత్యధిక మార్కులు వచ్చినటువంటి పుస్తకం ఏదైతే ఉన్నది అంటే అది కేవలం ఒకే ఒక బుక్, మన రమణరాజు సార్ రాసినటువంటి జాగ్రఫీ బుక్. ఓకేనా? ఎందుకు చెప్తున్న విషయం అంటే చాలామంది ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించారు, వాళ్ళందరికీ సార్ గురించి తెలియదు. కాబట్టి ఈ వీడియోలో మీకు ఆ విషయం తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది సక్సెస్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. అలా సక్సెస్ అయినటువంటి అభ్యర్థులందరి జాబితాను తీసుకొని మనం ఇక్కడ ముందులో అడ్వర్టైజ్ చేసుకుంటూ వెళ్తే మాకు ఈ పుస్తకం అనేది సరిపోదు. ఎందుకంటే అంతమంది ఉంటారు మన దగ్గర, ఈ పుస్తకం చదివి జాబ్ తెచ్చుకున్న వాళ్ళు అంతమంది ఉంటారు. కాబట్టి మనం అలాంటి అడ్వర్టైజ్ చేస్తే మనకి ఈ బుక్ సరిపోదు. ఓకేనా? ఇప్పుడు ఈ బుక్లో ఏమేమి ఇచ్చారో, దీని యొక్క ఉద్దేశం ఏందో చెప్తా. ఇది ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం సార్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. ముందు 9th ఎడిషన్లో కూడా ఇదే ఇచ్చారు, ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి. అయితే ఈ గ్రూప్ 2కి సంబంధించి ఇచ్చిన తర్వాత చాలామంది అభ్యర్థులు, సార్ మేము మిగిలిన పోటీ పరీక్షలు కూడా ప్రిపేర్ అవుతున్నాం, దాంట్లో కొన్ని టాపిక్స్ ఇక్కడ ఉన్నాయి, మిస్ అయినాయి, అంటే ఇవి సిలబస్లో లేవు కదా, వాటిని కూడా యాడ్ చేయండి సార్ అని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క అభ్యర్థన మేరకు మనము అభ్యర్థుల యొక్క అభ్యర్థనను మనం పరిగణలోకి తీసుకొని ఆ మిగిలినటువంటి టాపిక్స్ని కూడా ఈ 10th ఎడిషన్లో జత చేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా? అయితే వీళ్ళు అడుగుతున్నటువంటి, ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించినటువంటి అభ్యర్థులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, వాళ్ళు ప్రతిదీ బుక్లో ఎక్కడ చూసినా కూడా వాళ్ళకు 2026 అని కనపడాలి. అలా కనపడకపోతే అది అప్డేట్ చేయలేదు అని భావిస్తున్నారు. అందులో భాగంగా వీళ్ళు ఫారెస్ట్ రిపోర్ట్ తీసినారు, ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్టు తీసి అందులో 2023 డేటానే ఉన్నది, 2026 డేటా పెట్టలేదు, వీళ్ళు అప్డేట్ చేయలేదేమో అని డౌట్స్ అడుగుతున్నారు. మళ్ళీ వాళ్ళు అడగడమే కాకుండా మళ్ళీ వేరే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నారు, సార్ ఇది అప్డేట్ చేసలేదు, 2026 డేటా పెట్టలేదు, వీళ్ళు 2023 డేటానే పెట్టిరు అని. అరే ఏమో ఇదేందిరా నాయన తలకాయ నొప్పి అనుకున్నాం. అంటే 2023 ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్టే ఉంటుంది బాబు, 2025 ఇంకా రాలేదు, వస్తే మనం పెడదాము. ఏదైతే ఈ బుక్లో ఉన్నదో అది 100% ఖచ్చితమైనటువంటి సమాచారము, అది 100% కూడా ఆథెంటిక్ సోర్స్ తోటి తీసుకున్నటువంటి సమాచారము, ఏది పడితే అది రాసింది కాదు. 28 జిల్లాల సమగ్రమైనటువంటి సమాచారము కూడా పూర్తిగా తెలిసినటువంటి సోర్సుల నుంచే, నాణ్యమైనటువంటి సోర్సుల నుంచే మనం ఎత్తుకొచ్చి రాయడం జరిగింది. మనం అంటే సార్ వాళ్ళు, మళ్ళీ మనం అంటే మిరాశి రాణకురి, ఎన్ని పనికిమాల పంచాయతీలు ఉన్నాయి. ఓకేనా? సార్ ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో లేరు, లేకుంటే సార్ తోటి వీడియో చేయించేవాళ్ళము. ఈ బుక్ రాసి కూడా దాదాపు 1 month అవుతుంది. మనం ప్రింటింగ్ ఇచ్చాం, సర్వే కోసం వెయిట్ చేయడం జరిగింది. 1 month బ్యాక్ కూడా మనం వీడియో చేసినాం. ఓకేనా? ఇట్లా ఒక రిపోర్ట్ కాదండి, చాలా రిపోర్ట్స్ కూడా ఆయా అంశాల మీద డిపెండ్ అయి ఉంటాయి. జనాభా ఉంటే 2011 జనాభానే ఉంటుంది, ఇప్పుడు 2026 జనాభా ఇంకా రాలేదు. మనం ఏం చేస్తుంది, మనకి అగ్రికల్చర్ సెన్సెస్ కూడా అప్పుడెప్పుడు 2015 వచ్చింది, తర్వాత మన 2021 ఏమో వచ్చి ఉంటుంది, అదే ఉంటుంది. ఏదైతే అప్డేట్ వచ్చిందో అదే ఉంటుంది, అంతేగాని ప్రతిదీ 2026 డేటా ఉండదు. ఓకేనా? ఇప్పుడు హెచ్డిఐ రిపోర్ట్ ఉంటుంది, అది 2025 2025 ఉంటుంది, అదే ఉంటుంది. ఏదైతే లేటెస్ట్ వచ్చిందో అదే పెట్టినాం. ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఇది 2025 సంబంధించి ఒక యాన్యువల్ రిపోర్ట్ ఉంటుంది, దాన్ని తీసుకొని పరిగణలోకి తీసుకొని ఇచ్చినటువంటి సోషియో ఎకనామిక్ సర్వే ఉంటుంది కదా ఇండియాది, అది పరిగణలోకి తీసుకొని ఆ డేటాను తీసుకొని మనం రాయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ ఉన్నది, ఇండియాకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఉన్నది. వీటిల్లోకి వెళ్ళి మనం అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి, ప్రతి దానికి ఉంటుంది. ఆ మినిస్ట్రీ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళాం. అదేవిధంగా దాన్ని ఏమంటారు, ఎకనామిక్ సర్వే, దానికి సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్, వీటన్నిటిని తీసుకొని దీంట్లో ఏది పనికి వస్తుందో ఏది పనికి రాదో సార్ పక్కన ఉండి చూసి, ఇవి పనికి వస్తాయి, ఈ స్కీమ్స్ ఇంతే పెట్టాలి, ఇట్లనే చేయాలని చెప్పి సార్ పక్కన ఉండి చేయించుకున్నారు బుక్ అంతా. ఓకేనా? అగ్రికల్చర్ సెన్సెస్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, దీన్ని కూడా అగ్రికల్చర్ కూడా సేమ్, అన్ని యాన్యువల్ రిపోర్టు, అఫీషియల్ వెబ్సైట్స్, ఎకనామిక్ సర్వే, ఇవన్నీ తీసుకొని మనం చేయడం జరిగింది. ఊకనే ఏది పడితే అది రాయలేదు. ప్రతి సబ్జెక్టు, ప్రతి టాపిక్ కూడా అంతే. ఎంత డిజాస్టరు, ఆఖరికి డిజాస్టర్లో మొన్న అది ఏదో
విమానాలు ఊలిపోయి అది జరుగుతుంది, దాంట్లో ఉన్న ఆ రెడ్ బాక్స్ అంటే ఏంది అది కూడా రాసినాం. ఇలా ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే చెప్పకపోతే ఇలా ఏం చేయాలి అనుకుంటున్నారు మీరు. అడవులు ఇవన్నీ కూడా ఫారెస్ట్ రిపోర్ట్ కూడా ఆఖరికి ఎకనామిక్ సర్వేలో ఉండేటువంటి ఫారెస్ట్లో ఏమి ఇచ్చారు, ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్లు ఏమి ఇచ్చారు, వాళ్ళ వెబ్సైట్లలో ఏముంది అవన్నీ చూసి రాసినాం. నదీ వ్యవస్థ, శీతోష్ణ స్థితి వీటిలో అంటే ఉంటాయి. కానీ ఇంకేమున్నాయి, వర్తకం ఇవి కూడా మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రాసినాం. టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ రకరకాలు ఉన్నాయి, అవన్నీ తీసుకుని రాసినాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదండి. అన్నీ కూడా అథెంటిక్ సోర్స్ తోటి క్లియర్గా వాటిని వెతికి మన పీడిఎఫ్లు కూడా మన దగ్గర మన సిస్టంలో ఉంటాయి, అన్నీ డౌన్లోడ్ చేసి పెట్టినాయి. అవి ఒక్కొక్కటి చాలా పేజెస్ ఉంటాయి. అందులోకి వెళ్ళి ఏది వనికి వస్తుంది ఏది వనికి రాదో సార్ చూసి వాటి సెలెక్షన్ చేసి మనకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు శక్తి వనరు ఉన్నది, ఇదైతే చాలా ఘోరం. దీంట్లో చాలా ఉంటాయి. అంటే పవర్ సెక్టర్ సంబంధించి మినిస్ట్రీలు 3-4 వెబ్సైట్స్ ఉంటాయి. రెన్యూవబుల్ ఎనర్జీకి ఒక మినిస్టర్ ఉంటాడు, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీకి మినిస్టర్ అంటే అదే ఒక వెబ్సైట్, దానికి ఒక వెబ్సైట్ ఉన్నది, దీనికి ఒక వెబ్సైట్ ఉన్నది, అన్నిటి కలిపి ఇంకేదో వెబ్సైట్లు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. వాటన్నిటిని తీసుకొని దాంట్లో మళ్ళీ అన్ని స్టేట్స్ ఉంటాయి, 28 స్టేట్స్, అన్నిటికి సంబంధించి ఏ ఎనర్జీ ఎంత ఉంది అన్నీ ఒక టేబుల్ ఫామ్లు ఉంటాయి. వాటన్నిటిని మనం పరిగణనలోకి తీసుకొని అలా ఏది హైయెస్ట్ ఉంది ఏది లోయెస్ట్ ఉందో మనమే సెలెక్షన్ చేసుకొని అప్పుడు అక్కడ ఏది హైయెస్ట్ ఉన్న జిల్లా ఏది లోయెస్ట్ ఉన్న జిల్లా మెన్షన్ చేసి రాయడం జరిగింది. ఆ విధంగా సార్ దాని బుక్ను తయారు చేసి ఇచ్చిండు. మీరేమో అది చూసి ఏదో పాత డేటా పెట్టిర్రు, ఏదో చేసిర్రు, 2023 ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ ఉంది అంటే అట్లేం లేదండి. ఉన్న డేటా మొత్తం కూడా ఈ బుక్లో ఇచ్చినటువంటి ప్రతి అంశము ప్రతి సమాచారం కూడా అథెంటిక్ సోర్స్ తోటి తీసుకొని ఇవ్వడం జరిగింది. ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నా, ఈ బుక్ అనేది ఇప్పటి వరకు నిర్వహించినటువంటి ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి అన్ని పోటీ పరీక్షలలోకెల్లా అత్యధిక మార్కులు ఈ పుస్తకంలో నుంచే రావడం జరిగింది, జాగ్రఫీ విభాగం నుండి. ఓకేనా? మీకు తెలియకపోతే ఒకసారి ఈ బుక్ గురించి సీనియర్ ఆస్పిరెంట్స్ అంటే జాబ్ వచ్చిన వాళ్ళని అడగండి. ఏ జాబు రాకుండా తిరిగేటువంటి వాళ్ళని కాదు, వాళ్ళు అట్నే ఉంటారు, ఇంకో 15 ఏళ్ళైనా అట్నే ఉంటారు. వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. ఎవరైతే జాబులు సాధించారో వాళ్ళని అడగండి, తెలుస్తుంది ఈ బుక్ యొక్క పవర్ ఏందనేది, ఈ బుక్లో ఏముంటుంది ఏముండదు అనేది. ఓకేనా? ఈ ప్రైజ్ విషయానికి వస్తే ఈ బుక్ యొక్క ప్రైజ్ వచ్చేసి మీకు ఇక్కడ పెట్టడం మాత్రం 890, అంటే దాదాపు 900 రూపాయలు పెట్టిరు. ఇది ఇక్కడ మీకు అశోక్ నగర్లో అరౌండ్ 550 అని చెప్పా, అంటే 530, 540 రావచ్చు, 550, 560 అట్లా ఆ బుక్ షాప్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళు ఇస్తారు. జీతాలు ఇచ్చేటువంటి బుక్ షాప్ అయితే 550కి 540 అట్లా ఇవ్వచ్చు. ఈ జీతాలు ఇవ్వని బుక్ షాప్స్ ఉంటాయి. అంటే ఈ బుక్ షాప్స్ కూడా ఎలా తయారయ్యాయంటే ఈ రోజు కనిపిస్తున్నాయి అద్దాల మెడల్లాగా, రేపు అవి పగులిపోతున్నాయి, అవి ఉండలేవు. 4 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత వస్తే అవి ఉండలేవు. అంటే ఇప్పుడు లైక్ మన చిట్ ఫండ్స్ ఉంటాయి, అన్ని డబ్బులన్నీ కట్టించుకుంటారు, అన్ని చిట్ ఫండ్ ఎత్తేస్తారు. అట్లాంటివి చాలా ఉంటాయి. అట్లనే ఈ బుక్ షాప్ కూడా అట్నే తయారైనాయి. ఎందుకు చెప్తున్నా అంటే వాడు 10 రూపాయలు 20 రూపాయలు తక్కువ ఇస్తా అంటాడు, వాడు పని చేసిన వాళ్ళు జీతాలు ఇయ్యరు. ఓకే, ఇవి 4 రోజుల తర్వాత బుక్ షాప్ ఎత్తేస్తాడు, అందరి దగ్గర నుంచి వసూలు చేసుకొని. అట్లా ఉన్నాయి బుక్ షాపులు, చాలా ఉన్నాయి అట్లా. అందుకే ఏ బుక్ షాప్ని పడితే ఆ బుక్ షాప్ని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు డబ్బులు కట్టించుకొని తెల్లారి జంప్ అయినా ఆశ్చర్యం లేదు. మీకు ట్రస్ట్ ఉన్నటువంటి వాళ్ళనే నమ్మండి. ఓకేనా? దీని యొక్క ప్రైస్ వచ్చేసి 900 ఉన్నది, 650 రూపాయలకు మీకు పోస్టల్ ద్వారా మీ ఇంటికి వస్తుంది. ఇది ఎవరిదో బుక్ కాదు, అంటే మనం 10 ఎడిషన్లు బుక్ చేసినాం. ఇదే బుక్ షాప్, వీళ్ళదే బుక్ షాప్ ఉన్నది. మీరు కావాలంటే బుక్ చేసుకోండి. 650 రూపాయలు ఫోన్పే చేయండి, దాని స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్లో, ఇదే నెంబర్కి మీ పూర్తి చిరునామా అక్కడ మెన్షన్ చేయండి. బుక్ మీ ఇంటికి వస్తుంది. కావాలనుకుంటే మీరు కావాలనుకుంటే కొనుక్కోండి. ఓకేనా? ఈ నెంబర్ ఇది 9949833833. ఓకేనా? థ్యాంక్ యూ.